ఎన్నికల సందర్భంగా చాలా వివరంగా చెప్పాము, చాలా సందర్భాల్లో చెప్పాము. కేసీఆర్ అంటేనే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు అనే మాట ఎన్నో వేదికల ద్వారా ఎన్నో సందర్భాల్లో చాలా స్పష్టంగా మా పార్టీ నాయకత్వం కింది స్థాయి గ్రామ స్థాయి నాయకత్వం నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం దాకా వివరంగా చెప్పాం. ఇవాళ మేము చెప్పిన మాట నిజమైంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో ఈరోజు పల్లెలు తాగునీరు లేక తనలాడుతున్నాయి, తల్లడిల్లుతూ ఉన్నాయి. పట్టణాలు గొంతెండి అలమటించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం మొత్తం ఈరోజు ధూపతో దాహంతో కొట్లాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చిన మాట వాస్తవం. మీరు ఒక నిమిషం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దగ్గర కాదు, ఇవాళ ట్యాంకర్లు మళ్ళొక్కసారి ప్రతి పట్టణంలో దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మహిళా సోదరిమణులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఇది హైదరాబాద్లోని ఒక బస్తీ. ఈ రకమైన దుస్థితి హైదరాబాద్లో ఉన్నది. ఇది మేం చెప్పడం కాదు, మీరే పత్రికల్లో మీరే రాస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ట్యాంకర్ల చుట్టూ మళ్ళా నీటి కోసం ముష్టి యుద్ధాలు చేయాల్సిన దుస్థితి దాపురించిన పరిస్థితి. ట్యాంకర్ కోసం ఇవాళ జలమండలి చుట్టూ కార్యాలయం చుట్టూ తిరగడమే కాకుండా మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన పరిస్థితి. దీనికి ఎన్నో ఉదాహరణలు, ఒకటి కాదు రెండు కాదు. ఇది ఈనాడు అనే పత్రిక రాసిన వార్త. సన్నని దార సాలని సరఫరా, అంటే వస్తే కూడా నీళ్లు సరిగా రావట్లేదు, ప్రెజర్ లేదు అని మీరే రాసిన వార్త. ఇది కూడా ఈనాడు రాసిన వార్త. గుక్కెడు నీటి కోసం 40 అడుగుల లోతున సాహసం. ఇది ఈనాడు రాసిన వార్త. మిషన్ భగీరథలో కీలకమైన దిగువ మానేరులో ఈ రకంగా నీళ్లు లేక మరి జలాశయమే ఎండిపోతున్నదని చెప్పి ఈనాడు పత్రికనే రాసిన వార్త. ఇవన్నీ ఎందుకు చూపెడతా ఉన్నా అంటే, ఇవాళ గొంతులెండి ప్రజలు కడుపు మండి మంచినీళ్ళలో మహాప్రభు అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో గొంతు చించుకొని బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ఓవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి, ప్రజల గొంతులు ఎండుతున్నాయి, చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు, ధూపతో ఏడుస్తున్నారు పట్టణాల్లో. ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకెక్కే రోజులు వచ్చినాయి. ఖాళీ బిందెలతో మంచినీళ్ళ కోసం తిప్పలు పడుతుంటే మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందెలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి, ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ధనవనరులను ఢిల్లీ తరలించడంలో ఉన్న శ్రద్ధ జలవనరులను తరలించడంలో మాత్రం లేదు అనేది విస్పష్టంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మారుమూల తాండాల్లో కూడా తాగునీటి కోసం తండ్లాట లేకుండా చేసినాం. బ్రహ్మాండమైన వ్యవహారం చేసినాం. హైదరాబాద్లో ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా నీటి బొట్టు కోసం అల్లాడే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే మళ్ళీ మాయమైన ట్యాంకర్లన్నీ హైదరాబాద్లో కాంగ్రెస్ పాపం వల్ల హైదరాబాద్లో గల్లీ గల్లీ తిరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఈరోజు ప్రతి గల్లీలో రాత్రింబవళ్ళు ట్యాంకర్ల చప్పులు వినబడతా ఉన్నాయి. ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తున్నది. ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది.